వాలీబాల్ పోటీలు జిల్లా స్థాయిలో మా గ్రామం యొక్క విద్యార్థులు పాల్గొని మంచి మొదటి బహుమతి గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మా గ్రామం మొదటి నుంచి కూడా కళలకు ప్రాచుర్యం పొందినటువంటిది మా యొక్క గ్రామం. అదేవిధంగా పూర్వం నుంచి కూడా మా యొక్క గ్రామంలో భజనలు కానివ్వండి, అదేవిధంగా క్రీడల్లో కూడా మంచి పేరుగాంచినటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టెన్నిస్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అంటే మొదటి నుంచి కూడా అన్ని కళలకు కూడా ప్రఖ్యాతి పొందినటువంటిది మా గ్రామం. క్రికెట్లో కూడా మంచిగా ఆడి ఎక్కడెక్కడికో వెళ్ళి మంచి మంచి బహుమానాలు తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళు. అదేవిధంగా భజన పోటీల్లో కూడా పాల్గొని మా యొక్క గ్రామ భక్తులు కానివ్వండి, భజన పరులు కానివ్వండి, ఎక్కడైతే భజన పోటీలు జరుగుతాయో అక్కడికి వెళ్ళి మంచిగా భజనలు చేసి మంచిగా బహుమానాలు తీసుకొని వచ్చేటటువంటి వాళ్ళం. అదేవిధంగా ఇప్పుడు కూడా మా గ్రామం యొక్క పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో వాలీబాల్ పోటీలో మంచి బహుమానం సంపాదించినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా విద్యార్థులకు నా యొక్క అభినందనలు, శుభ ఆశీస్సులను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక జిల్లా స్థాయినే కాకుండా మీరు రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొని అక్కడ కూడా మంచి బహుమానం తీసుకొని వచ్చి మన గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా కూడా గ్రామంలో యువత మంచి మార్గంలో నడుచుకోవాలి. అంటే యువకులదే ముఖ్యం. ఒక గ్రామం బాగుపడాలన్నా, ఒక దేశం బాగుండాలన్నా కూడా యువకులు మంచిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే సమాజం కానీ, గ్రామం కానీ, దేశం కానీ మంచి అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటుంది. ఈరోజు విద్యార్థులు మంచిగా ఆడి బహుమానం పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా మీరు గొప్ప గొప్ప ఆటలు ఆడాలని, అదేవిధంగా మన యొక్క గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మన యొక్క గ్రామం మొదటి నుంచి కూడా ఎన్నో కళలకు పుట్టినిల్లు. టెన్నిస్ కానీ, అదేవిధంగా చదరంగం ఆటల్లో కానివ్వండి, ప్రతి ఒక్క ఆటల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరియు కబడ్డీ కూడా మంచిగా ఆడేటటువంటి వాళ్ళు. మరియు ఇప్పుడు కూడా ఇంకా మంచి మంచి ఆటలు ఆడి మన యొక్క గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సినటువంటి అది మన యొక్క విద్యార్థినిలది. అన్ని రంగాల్లో అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి బహుమానాలు తీసుకురావాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అప్పుడు మన యొక్క గ్రామం అనేటటువంటిది మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది.